పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి కీర్తనల గ్రంథం 67వ కీర్తన మొదటి 2 శరణాలు. భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేయును గాక. 31వ కీర్తన 16వ శరణం నేను చదువుతున్నాను, మీరు గమనించండి. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయుము, నీ కృపచేత నన్ను రక్షింపుము. చదవబడిన 2 లేఖన భాగాలలో మనం ఒక ప్రత్యేకమైన మాటను గమనించాలి. నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింప చేయుము. నీ సేవకుని మీద నీ ముఖకాంతిని ప్రకాశింప చేయుము అనే 2 ప్రాముఖ్యమైనటువంటి మాటలు చదువుకున్నాం. సర్వ సమాజము మీద దేవుని యొక్క ముఖకాంతి ప్రసరించబడాలి, దేవుని ముఖకాంతి ప్రకాశించాలి. ఒక అనుభవం. మరొక అనుభవం, దేవుడు ఏర్పరచుకున్న సేవకుని మీద, పరిచారకుని మీద, పరిశుద్ధుల మీద, భక్తుల మీద, దేవుని నియామకంలో ఉన్నటువంటి వారి మీద, దేవుని ఎంపికలో ఉన్నటువంటి వారి మీద దేవుని ముఖకాంతి ప్రకాశించాలి అనే మాటలు మనం ఇక్కడ చదువుకున్నాం. ముఖకాంతి అంటే అర్థం ఏంటంటే ముఖ ప్రకాశము. ముఖ ప్రకాశము, దేవుని యొక్క ముఖ ప్రకాశం మన మీద ప్రకాశించాలి. దేవుని యొక్క మహిమ మన మీద ప్రకాశించాలి. దేవుని సన్నిధి కాంతి మన మీద ప్రకాశించాలి. పరిశుద్ధ గ్రంథంలో సూర్యోదయపు కాంతి అని, నిర్మలమైన కాంతి అని, సన్నిధి కాంతి అని, ఉదయ కాంతి అనే మాటలు మీరు అక్కడక్కడ అరుదుగా గమనిస్తారు. కానీ ప్రత్యేకంగా దేవుని యొక్క ముఖ కాంతి, దేవుని యొక్క ముఖ ప్రకాశం దేవుని చేత విమోచించబడి నీతి మార్గాలలో నిజాయితీగా నడిపించబడుతూ ఆయన మీద ఆనుకుని ఆధారపడినటువంటి భక్తులకు, దైవజనులకు, ఆత్మీయులకు, పరిశుద్ధుల సమూహానికి దేవుని ముఖ ప్రకాశం అనేది చాలా అవసరం. పరిశుద్ధ గ్రంథంలో మనుషుల యొక్క ముఖ ప్రకాశాన్ని గురించి, రాజుల యొక్క ముఖ ప్రకాశాన్ని గురించి, దేవుని యొక్క ముఖ ప్రకాశాన్ని గురించి రాయబడ్డాయి. భక్తుడైనటువంటి యేబు ఈ రీతిగా చెప్తాడు, నా ముఖ ప్రకాశము లేకుండా వారు ఏమీ చేయరైరి అని అంటాడు. నేను ఆశారహితులైనటువంటి వాళ్ళను చూచి చిరునవ్వు నవ్వాను, వాళ్ళ మీద దయ చూపాను. వాళ్ళను దయగా చూచి, వాళ్ళను చూచి ఒక స్మైల్, చిరునవ్వు ఒక్కసారి అలా చిందించాను, అంతే. వాళ్ళు ఇక మీదట నా ముఖ ప్రకాశం లేకుండా ఏ పని కూడా చేయట్లేదు. నా ముఖ కాంతికి రాకుండా, నా ముఖ దర్శనం చేయకుండా ఏ కార్యక్రమాలు చేయట్లేదు. నేను వాళ్ళకు రాజుగా ఉన్నాను, వాళ్ళకు ముందుగా నడిచాను, వారిలో దుఃఖించు వారిని ఓదార్చాను అనే మాటలు కూడా చెప్తాడు. సామెతల గ్రంథంలో
రాజుల యొక్క ముఖ ప్రకాశము వారికి జీవాన్ని కలుగజేస్తుంది. వారి యొక్క కటాక్షం కడవరి వాన మబ్బు వంటిది అని సొలొమోను చెప్తాడు. రాజ్యాలను ఏలే రాజుల యొక్క ముఖ ప్రకాశము అట జీవాన్ని కలిగిస్తుంది. రాజు ముఖ వర్చస్సులో చిరునవ్వు, దయ, కటాక్షం, కనికరం కలిగిందనుకోండి, బంగారు దండం చాపారనుకోండి, వాళ్లకు జీవము, ప్రాణభిక్ష పెట్టబడుతుందట. రాజుగారు కోపంతో ఉంటే, ఉగ్రుడై మండిపోతూ ఉంటే, ఏదో మూడింది, ఏదో నష్టం కలగబోతుంది, ఏదో కీడు జరగబోతుంది అని బంబేలెత్తిపోతారట. అందుకని సొలొమోను చెప్తాడు, రాజుల యొక్క ముఖ ప్రకాశం ఆ రాజ్యములో ఉన్న ప్రజలందరికీ జీవాన్ని కలుగజేసి వారిని జీవప్రాప్తులనుగా చేస్తుంది. ఆ రాజుగారి కటాక్షం, ఆ రాజుగారి దయ ఆ రాజ్య నివాసుల మీద ఉన్నట్లయితే అది ఒక కడవరి వానమబ్బులాగా ఉండి సంపూర్ణమైన దీవెనలను వారి మీద కొమ్మరేస్తుంది అని అంటాడు. నెహెమ్యా ప్రార్థన చేస్తూ అంటాడు, అయ్యా, నీ చిత్తానుసారంగానే శిథిలమైపోయినటువంటి మా బ్రతుకుల మీద, మా జీవితాల్లోనికి, పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము ధారాళంగా రానివ్వండి స్వామి. మా బ్రతుకులు శిథిలమైపోయినాయి, బద్దలైపోయినాయి, నిలవలేక కుప్పకూలిపోయినాయి, చల్లా చెదురైపోయినాయి, మా ఆశలన్నీ విఫలమైపోయినాయి. మేము చేతగాని వారిగా మిగిలిపోయాం, నిరాశ్రయులుగా మారిపోయాం, నిరాధారులుగా నిలిచి ఉన్నాం. ఒక్కసారి నీ పరిశుద్ధ స్థలం మీదకి, నీ పరిశుద్ధ జనం మీదకి, నీ భక్తుల మీదకి, నీ పేరు పెట్టబడిన ప్రజల మీదకి ప్రభువా కనికరించి మీ ముఖ ప్రకాశం రానియండి అని ప్రార్థించినట్లుగా మనం లేఖనంలో గమనిస్తాం. ఈ ప్రశస్తమైన రాత్రి దేవుడు మనలో ఒక్కొక్కరిని కరుణించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఆయన ముఖ కాంతి మనందరి మీద ప్రకాశించునుగాక. అందరూ సంతోషంగా ఆమేన్ చెప్పుకోండి గట్టిగా, ఆమేన్. సేవకుల మీద దేవుని ముఖ కాంతి ప్రకాశించాలి. సర్వ సమాజము మీద దేవుని ముఖ కాంతి ప్రకాశించాలి. ఎందుకు అనంటే మనం చదువుకున్నాం, భూమి మీద నీ మార్గము తెలియజేయబడినట్లు, నెంబర్ 1. నెంబర్ 2, అన్యజనులలో నీ రక్షణ ప్రణాళిక, నీ రక్షణ సంకల్పం, నీ రక్షణ కార్యం తెలియజేయబడినట్లుగా, దేవా, మా దేవా, మమ్మను కరుణించండి అయ్యా, మమ్మను ఆశీర్వదించండి అయ్యా, మీ ముఖ ప్రకాశం, మీ ముఖ కాంతి ధారాళంగా మా మీదకి రానివ్వండి అయ్యా అని ప్రార్థించినట్లుగా మనం లేఖనంలో చదువుకున్నాం. దేవుని యొక్క ముఖ కాంతి ఎవరి మీదైతే ప్రకాశిస్తుందో, దేవుని ముఖ ప్రకాశం చూచి ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో, నడిపించబడతారో చక్కని మార్గాలలో, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుని ముఖకాంతి ప్రకాశించడం ద్వారా భూమి మీద దేవుని మార్గం మనకి తెలియబడుతుంది. 2, అన్యజనులందరూ కూడా రక్షణ పొందుతారు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుని యొక్క మార్గము మనకు తెలియజేయబడాలి. అన్యజనులందరూ కూడా రక్షణ పొందటానికి దేవుని ముఖకాంతి ప్రకాశించాలి అనే మాట మనం చదువుకున్నాం. దేవుని మార్గం తెలియజేయబడాలని పరిశుద్ధ గ్రంథంలో చాలామంది అడిగినట్లుగా లేఖనాల్లో మనం గమనిస్తాం. మోషే కానీ, దావీదు కానీ, కొంతమంది భక్తి కలిగిన యోధులు కానీ, వాళ్ళు ప్రార్థించే ప్రతి సమయంలో నీ మార్గము నాకు తెలుపుము అనంటే, దేవుడు మోషేకి తన మార్గాన్ని తెలియజేసినట్లుగా, తన క్రియలను ఇశ్రాయేలీయులకు తెలియపరిచినట్లుగా బైబిల్లో మనం
గమనిస్తాం. ఎంతమంది నీ మార్గము నాకు తెలపండి, నీ క్రియలు నా జీవితంలో జరిగించండి అని ఆశిస్తారో వారి జీవితంలో రక్షణ సంతోషం ఒక ప్రక్క, దేవుని సరళమైన గొప్ప మార్గాలు మరొక ప్రక్క, వాళ్ళందరికీ భూతలం మీద తెలియపరచబడతాయని బైబిల్ చెప్తుంది. అయితే ఎవరికి దేవుని యొక్క ముఖకాంతి ప్రకాశిస్తుంది? దేవుని ముఖకాంతిలో మనం నిలిచి ఉన్నప్పుడు, దేవుని ముఖకాంతి మన మీద ప్రకాశించినప్పుడు మన జీవితంలో జరిగే గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, ఆత్మ సంబంధమైన కార్యాలు ఎలా ఉంటాయి? 4 మాటలు నేను క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. దేవుని ముఖకాంతి మన మీద ప్రసరించినప్పుడు, దేవుని ముఖ ప్రకాశం చూచి మనం భూమి మీద ఆయన మార్గాల్లో నడుచుకొనుచు రక్షణను భయముతో వణుకుతో కొనసాగించుచున్నప్పుడు మన జీవితంలో జరిగే ఘనమైన కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో నేర్చుకుందాం. అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి. మొదటి మాట, కీర్తనల గ్రంథం 90వ కీర్తన 8వ శరణం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా ఒకసారి. అక్కడ భక్తులు ప్రార్థించారు 67వ కీర్తనలో, మా దేవుడు మమ్మల్ని కరుణించి ఆశీర్వదించి ఆయన ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయాలి అని. 31వ కీర్తనలో భక్తుడు ప్రార్థించాడు, నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయి అని. ఎందుకు వీళ్ళంతా దేవుని ముఖకాంతి వాళ్ళ మీద ప్రకాశించాలని ఆశించారు, ఆర్తధ్వని చేశారు, ఆవేదనతో ప్రభు పాదాలు పట్టుకుని ప్రాధేయపడ్డారు. ఆయన ముఖకాంతి మన మీద ప్రకాశించినప్పుడు, ఆయన ముఖం కాంతిలోంచి వచ్చే కిరణాలు మన మీద ప్రసరించబడినప్పుడు మన జీవితంలో జరిగే కార్యాలు, ఒరిగే సంఘటనలు ఎలా ఉంటాయనంటే, ఇక్కడ 90వ కీర్తనలో భక్తుడు చెప్తున్నాడు, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములన్నీ తేటగా బహు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరి మీద దేవుని ముఖ కాంతి ప్రకాశిస్తుందో, దేవుని సన్నిధి కాంతి ప్రకాశిస్తుందో, దేవుని యొక్క సూర్యోదయపు కాంతి ప్రకాశిస్తుందో, దేవుని యొక్క నిర్మలమైన కాంతి ప్రకాశిస్తుందో, వారి జీవితంలోనంటండి రహస్య పాపాలన్నీ బట్టబయలైపోతాయి, బాహాటంగా ప్రత్యక్షంగా తెలియజేయబడతాయి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇప్పుడు మనం చదువుకున్న మూలవాక్యాలలో వాళ్ళ యొక్క మనసులలో దాగిన ఆలోచన ఏంటంటే, దేవుని ముఖ కాంతి మా మీద ప్రకాశించినప్పుడు మా జీవితాల్లో ఉన్నటువంటి సీక్రెట్ సిన్స్, రహస్య పాపాలు, పాపపు శృంఖలాలు తెంచబడాలి. మేము రహస్యంగా జరిగించిన తప్పిదాలన్నీ మాకు తెలియపరచబడాలి. వాటిని ఒప్పుకొని మేము విడిచిపెట్టి మా జీవితాన్ని పవిత్రంగా మలుచుకోవాలి అన్న ఆశతో వాళ్ళంతా ఆ రీతిగా అడిగినట్లుగా మనం గమనించాలి. విశ్వాస జీవితంలో రక్షణ పొందినటువంటి దేవుని పిల్లల్లో కూడా రహస్య పాపాలు అనేవి ఉంటాయి. ఏ పాపాలు? బహిరంగంగా చేయరు, అందరికీ కనబడేటట్లుగా చేయరు, అందరికీ తెలిసేటట్లుగా చేయరు. ఎందుకంటే భక్తులు కదండి. భక్తిహీనులుగా ఉన్నప్పుడు, భ్రష్టులుగా ఉన్నప్పుడు, బజారు మనుషుల్లాగా ప్రవర్తించినప్పుడు ఎవరిని లెక్క చేసేవాళ్ళు కాదు, ఎవరికి భయపడేవాళ్ళు కాదు. అయితే ఇప్పుడు కొత్తగా భక్తి వేషం వేశారు కదా, రక్షణ వస్త్రం ధరించారు కదా, సన్నిధికి వస్తున్నారు కదా,
బాప్తిసం పొందేమని చెప్తున్నారు కదా, అభిషేకం వచ్చిందని భాషలు కూడా మాట్లాడుతున్నారు కదా. ఇక ఏం చేస్తున్నారండి, ఇప్పుడు రహస్యంగా వీళ్ళ కోరికలను తీర్చుకుంటా, వీళ్ళ ఆశలు నెరవేర్చుకుంటా, వీళ్ళ జీవితాన్ని నాశనం కోపంలోనికి నడిపించుకున్నారు చాలామంది. భక్తి ముసుగులో ఆత్మీయులమన్న ఆలోచనతో అందరినీ నమ్మబలికి వీళ్ళు మాత్రం రోజు రోజుకి దిగజారిపోతూ అదో పాతాళానికి అణగదొరకబడుతున్నారు చాలామంది. వారి పిలిపేంటి, వాళ్ళ దర్శనం ఏంటి, వాళ్ళ ప్రత్యక్షత ఏంటి, వాళ్ళ పట్ల దేవుని సంకల్పం ఏంటి, ఏ ఉద్దేశంతో దేవుని వైపు త్రిప్పబడ్డాం, దేవుని యొద్దకు పిలువబడ్డాం, దేవుని యొద్దకు రప్పించబడ్డాం, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నాం అనేదంతా మర్చిపోతారు. తమ పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి దూరదృష్టి లేనివారుగాను గుడ్డివారుగా మారిపోతున్నారని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎంతోమంది ఆత్మీయులు, ఎంతోమంది భక్తి కలిగిన వాళ్ళు, ఎంతో అనుభవ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు చాలామంది తమ పూర్వపు పాపాలకు శుద్ధి కలిగింది, నేను పరిశుద్ధపరచబడ్డాను, నా పాపాలు కడిగివేయబడ్డాయి, నేను నూతన సృష్టిగా మార్చబడ్డాను అన్న సంగతి మర్చిపోయి అంధులుగా అభాగ్యులుగా జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో నేటి సమాజంలో మనం చూస్తున్నాం. అయితే బైబిల్ చెప్తుంది, దేవుని ముఖ కాంతి ఎవరి మీదకైతే వస్తుందో వారి యొక్క జీవితంలో ఉన్న రహస్య పాపాలన్నీ దేవుడు వారికి గ్రహించేటట్లుగా, అవగాహన చేసుకునేటట్లుగా, అర్థం చేసుకునేటట్లుగా, వాటిని అసహించుకునేటట్లుగా, వాటి మీద నుంచి మనసును తొలగించుకునేటట్లుగా దేవుని ముఖ కాంతి ఒక్కొక్కరి జీవితంలో విప్లవాత్మకమైన పెనుమార్పును కలుగజేయునుగాక. గట్టిగా చెప్తాం హల్లెలూయా. విశ్వాసులు, పరిశుద్ధులు, సర్వసమాజం, సేవకులు, సేవకురాండ్రు రహస్యంగా చేసే పాపాలు ఏంటి అసలు? 2 రహస్య పాపాలను గురించిన వివరాలు మీకు చెప్తాను, చదువుకుందాం. చూడండి, 19వ కీర్తన 12వ శరణం. తన పొరపాట్లను కనుగొనగలవాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చెయ్యకుండా నిందారహితుడనగుదును. చప్పట్లు కొట్టి దేవుడు మహింపరుద్దాం, గట్టిగా గట్టి కొడదాం చప్పట్లు. ఇక్కడ భక్తుని యొక్క హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన చూడండి. తన పొరపాట్లను కనుగొనగలిగిన, గ్రహించగలిగిన, గుర్తుపట్టగలిగిన నరుడు భూమి మీద ఎవరు కూడా లేడు. సేవకులైనా, సేవకురాండ్రైనా, విశ్వాసులైనా, ఆత్మీయులైన, అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారైనా, ఎన్నో ప్రత్యక్షతలను కలిగినటువంటి భక్తులైనా సరే తమ పొరపాట్లు, తమ లోపాలు గుర్తుపట్టడం, గ్రహించడం ఎవరి తరం కాదంట భూమి మీద. ఎంత చక్కగా పాటలు పాడినా, ఎంత చక్కగా ప్రార్థనలు చేసినా, ఎన్ని కంఠస్థ వాక్యాలు తెలుసుకున్నా, ఎంత ఉన్నతమైన ఉపదేశాలు విని చక్కని మార్గాల్లో నడిపించబడుతున్నా, మానవ జీవిత పయనంలో తన వ్యక్తిగత పొరపాట్లను, తమ తప్పిదములను గ్రహించగలిగిన నరుడు లేడు. దేవా, నేను రహస్యమందు చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషిగా మార్చండి అయ్యా. దురభిమాన పాపములో పడకుండా నన్ను ఆపండి అయ్యా. ఏ పాపము నా మీద ఏలుబడి చేయకూడదు, ఏ పాపము నన్ను పరిపాలించకూడదు,
ఏ పాపానికి నేను దాసుడిగా దాసురాలిగా మారిపోకూడదు. ఏ పాపము నా మీద పెత్తనం చెయ్యకూడదు. ఏ పాపానికి నేను భయపడకూడదు. ఏ అల్పకాల పాప భోగం అనుభవించాలన్న ఆలోచన నాకు రాకూడదు. అల్పమైన వాటిని ఆశించి అత్యున్నతమైన ఆశీర్వాదాలను చేతులారా దూరం చేసుకోకూడదు. ప్రభువా, దురభిమాన పాపములో పడకుండా నన్ను తప్పించండి, నన్ను విడిపించండి. రహస్యమందు నేను చేసిన తప్పిదాలు, లోపాలు, పాపాలు అన్నీ క్షమించండి అయ్యా. నన్ను నిర్దోషిగా మార్చండి, నిర్మలుడుగా తీర్చిదిద్దండి. నిర్మల హృదయ నన్ను చేర్చుకొని నా దోషం కడగండి. నేను అధిక ద్రోహిని కాకుండా, నేను నిందపాలు కాకుండా, నేను కపట వేషం ధరించిన వ్యక్తిగా జీవించకుండా నేను యథార్థంగా బ్రతకాలని కోరుకుంటున్నాను. నేను నిందారహితుడుగా నిలిచి ఉండాలని ఆశిస్తున్నాను. నిర్దోషిగా మారాలని కోరుకుంటున్నాను. ఏ దోష క్రియలు నేను చెయ్యకూడదయ్యా. ఏ దోషము నా ఎదుట నిలవకూడదయ్యా. ఏ దోషపు మరకలు నా మీద ఉండకూడదయ్యా. నా అంతరంగాన్ని కడగండి, నా ప్రాణాత్మదేహాలను నూతనపరచండి. ఏ పాపం నన్ను ఏలుబడి చెయ్యకూడదు. అవి మరణకరమైన పాపాలైనా, మరణకరము కాని పాపాలైనా, ఏ పాపం నా మీద ఏలుబడి చేయకుండా, ఏ పాపానికి నా జీవితంలో చోటు లేకుండా నా పాపాలు తీసివేయబడాలి, నా పాపాలు క్షమించబడాలి, నా తప్పిదాలన్నీ మన్నించబడాలి, నేను నిర్దోషిగా మార్చబడాలి. నేను అధిక ద్రోహిగా నిలబడకూడదు మీ సముఖములో. అయ్యా, నన్ను యథార్థవాదిగా మార్చండి, నిందారహితుడిగా తీర్చిదిద్దండి, నిర్దోషిగా తీర్చిదిద్దండి, నిరపరాధిగా తీర్చిదిద్దండి, నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా నన్ను మార్చండి. రహస్యంగా చేసిన తప్పిదాలు, పాపాలు, లోపాలు, పొరపాట్లు తెలుసుకోవటం నా వల్ల కావట్లేదు. చాలా జ్ఞానం ఉంది, చాలా పాండిత్యం ఉంది, చాలా బలం ఉంది, చాలా వివేకం ఉంది. కానీ నా వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి లోపాలు నేను గ్రహించలేకపోతున్నాను. నా ఆలోచనలు విపరీతంగా ఉంటున్నాయి. మనిషిని పైకి పవిత్రుడుగా, పవిత్రురాలుగా కనబడుతున్నాను, కానీ ఆలోచనలన్నీ తీవ్రంగా ఉంటున్నాయి, చాలా ఘోరంగా ఉంటున్నాయి, చాలా అసహ్యంగా ఉంటున్నాయి, చాలా అపవిత్రంగా ఉంటున్నాయి. ఎందుకు వస్తున్నాయో ఆ ఆలోచనల్ని జయించలేకపోతున్నానయ్యా. నా బతుకెందుకు ఇట్లా అయిపోతుందో నాకు అసలు అర్థం కావట్లేదు. బైబిల్ చదువుతూనే ఉంటున్నాను, ప్రార్థన చేస్తూనే ఉంటున్నాను, ఉపదేశాన్ని ఆలకిస్తూనే ఉంటున్నాను, పరిశుద్ధుల సహవాసంలో నమ్మకంగా జీవిస్తున్నాను, కానీ రహస్య పాపాలు నేను విడిచిపెట్టలేకపోతున్నాను. దయతో క్షమించండి, నిర్దోషిగా మార్చండి అని భక్తుడు ప్రార్థించినట్లు మనం చదువుకున్నాం. చూడండి, రహస్య పాపాలు ఒక వ్యక్తి జీవితంలో ఉన్నప్పుడు, రహస్యంగా ఒక వ్యక్తి తప్పిదాలను జరిగిస్తూ ఉన్నప్పుడు అందరి కళ్ళు కప్పి నీతిమంతుల వేషం వేసుకుని పాపములో పొరలాడుతూ ఉంటే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క జీవితంలో కలిగే పరిస్థితులు ఎలా ఉంటాయి? సేవకులమైన మేమైనా, విశ్వాసులైన మీరైనా, దేవుని చెంతకు చేరిన భక్తులమైనటువంటి మన జీవితాల్లో రహస్య పాపము యొక్క ఫలితం ఎంత ఘోరంగా ఉంటుంది, ఎంత దారుణమైనటువంటి దాడి చేస్తుంది అనే సంగతి దైవజనుడైనటువంటి పౌలు కొండ బద్దలు కొట్టినట్టుగా చెప్పాడు. ఆ మాట చదువుకుందాం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం. అయితే కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరుచుట వలనను ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచున్నాము.
అవమానకరమైన రహస్య పాపములను విసర్జించి ఉన్నాము. దేవుని స్తోత్రం చెప్దాం గట్టిగా, అందరం చెప్పాలి గట్టిగా. దైవజనుడు పౌలు ఈ మాట చెప్పడానికి ఎంత గట్స్ కావాలండి, ఎంత ధైర్యం కావాలి. సంఘం ఎదుట, సంఘం అంతటి ఎదుట నిలబడి చెప్తున్నాడు, మీ ఎదుట మమ్మల్ని మేము మెప్పించుకోవటానికి, మీ ఎదుట మేము ఘనపరుచుకోవటానికి నేను ఒక సంగతి మీకు చెప్తున్నాను, వినండి. ఏమిటంటే, మా జీవితంలో కొన్ని రహస్య పాపాలు, రహస్యమైనటువంటి క్రియలు, రహస్యమైన కార్యాలు ఉన్నాయి. అవన్నీ ఏదో ఒక రోజుకి ఏం కలుగజేస్తాయో తెలుసా? అవమానాన్ని కలుగజేస్తాయి. అందుకే సొలొమోను ఎప్పుడో చెప్పాడు సామెతల గ్రంథంలో, పాపము ప్రజలకు అవమానాన్ని కలుగజేస్తుంది, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణమవుతుంది అని. ఒక వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి ఒక రహస్య పాపమట, ఏ రోజుకైనా పాపం పండితే, పాపం పరిపూర్ణమైతేనట, పాపం సంపూర్ణమైతేనట, అది అవమానానికి అప్పగించేస్తుంది అని చెప్తూ అంటాడు, మేము మీ ఎదుట కుయుక్తిగా నడుచుకోలేదు, తంత్రంగా నడుచుకోలేదు, కపట వేషముతో నడుచుకోలేదు, వంచనతో వాక్యాన్ని బోధించలేదు. మమ్మల్ని మేము మెప్పించుకోవటానికి, సత్యాన్ని మీకు ప్రత్యక్షపరచడానికి మేము చేస్తున్నటువంటి కార్యం ఏంటో తెలుసా? మా జీవితంలో ఉన్న అవమానకరమైన రహస్య పాపాలన్నింటినీ పూర్తిగా విసర్జించేస్తున్నాం. దేవునికి స్తోత్రం. గతంలో చాలాసార్లు మీతో చెప్పాను, విడిచిపెట్టడం వేరు, విసర్జించడం వేరు. ఒక్కసారి నోరు తెచ్చి చెప్పండి అందరు గట్టిగా. విడిచిపెట్టడం వేరు, విసర్జించడం వేరు. మనలో చాలామంది విడిచిపెడతా ఉంటారు, మరలా ఎక్కడ విడిచిపెట్టారు అక్కడికి వెళ్ళి మరలా వాటిని పోగు చేసుకుని మరలా తెచ్చి ఇంట్లో కడుక్కుని శుభ్రంగా పెట్టుకుని వాటితో ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. మనం విడిచిపెట్టడం కాదు, విసర్జించాలి. లేకపోతే ఒక ప్రక్క అవమానం, ఒక ప్రక్క మెప్పు ఘనతకు దూరం అయిపోతాం. మనం పాపాలు ఒప్పుకోకపోతే, పాపాన్ని కప్పుకుంటే కాలనాగై కాటేస్తుంది. ఒప్పుకొని విడిచిపెట్టామనుకోండి, పాపం నెమ్మదిగా తప్పుకొని వెళ్ళిపోద్ది. చాలామంది ఒప్పుకోవటానికి, విసర్జించడానికి, నూతనపరుచుకోవటానికి సందేహపడతా ఉన్నారు. సమాజంలో ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుని సముఖములో, దేవుని ముఖ కాంతిలో, ఆయన ముఖ కాంతి మన మీద ప్రసరించబడినప్పుడు, ఆయన ముఖ ప్రకాశం మన మీదకి సమృద్ధిగా దిగివచ్చినప్పుడు, మన ఎదుట కనబడినటువంటి అవమానకరమైనటువంటి రహస్య పాపాలను, రహస్యంగా మనం జరిగించిన తప్పిదాలన్నింటినీ పూర్తిగా ఒప్పుకొని నిర్దోషులుగా, నిరపరాధులుగా, నిందారహితులుగా మార్చబడుదముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యవ్వనస్తులైనా, కుటుంబ సభ్యులైనా, బ్రదర్స్ అయినా, సిస్టర్స్ అయినా, సేవకుడైన నేనైనా, ఎవరైనా సరే రహస్యమైనటువంటి జీవితం, సీక్రెట్ జీవితం అనేది చాలా చాలా ప్రమాదాలకు దారితీస్తుంది. కొంతమంది చూడండి, ఫోన్ ఉందనుకోండి, మొబైల్ ఫోన్ ఉందనుకోండి, మొబైల్ ఫోన్కి సీక్రెట్ లాక్ ఉంటుంది. ఏ లాక్ అండి? ఏంటి అటు చూస్తున్నారు, ఏం తెలియని వాళ్ళగా? ఏ లాకు? సీక్రెట్ లాక్. కనీసం భర్తకి తెలీదు, పిల్లలకి తెలీదు, తల్లిదండ్రులకి తెలీదు, ఎవరికి తెలీదు. సీక్రెట్ లాక్లో వాళ్ళ ఇమేజ్లు కానీ, వాళ్ళ వీడియోలు కానీ, వాళ్ళ వాయిస్ కాల్స్ కానీ అన్నీ భద్రం చేసుకుని, స్టోర్ చేసుకుని ఉంచుకుంటారు. ఎప్పటికైనా ఉపయోగపడకపోతాయా అని, వాళ్ళు ఎక్కడెక్కడ దిగిన ఫోటోలు కానీ, మాట్లాడుకున్న మాటలు కానీ రాబోయే దినాల్లో మనకు మధుర జ్ఞాపకాలుగా ఉండాలి వాటిని అని భద్రంగా దాచుకుంటారు. కొంతమంది లెటర్స్ రాసుకుంటారు, లవ్ లెటర్స్ రాసుకుంటారు కొవ్వెక్కి. ఆ లెటర్లన్నీ కూడా కొంతమంది భద్రంగా, రహస్యంగా సూట్ కేసుల్లో, ఇన్నర్ లాక్కుల్లో వాటిని భద్రంగా భద్రపరుచుకొని అప్పుడప్పుడు చూసుకుని, అప్పుడు ఆ మాటలు, అప్పుడు ఆ రాత, చేసుకున్న భాషలు, చెప్పుకున్న ఊసులు చెరిగిపోవని, మరచిపోనని
ఎంత చక్కగా చేతిలో చెయ్యేసి చెప్పాడు అని ఆవిడ తలంచుకుంటూ ఉంటారు. ఆ రహస్య పాపాలను అంగరంగ వైభవంగా జరిగిస్తూ ఉంటారు. ఈ రాత్రి పరిశుద్ధాత్ముడు ఎందుకో చెప్తున్నాడు, నీ రహస్య పాపాలు నిన్ను అవమాన పాలు చేయకముందే, అల్లరి పాలు చేయకముందే, జీవితాన్ని గందరగోళం చేయకముందే, నీకు మనస్తాపం కలిగించేటట్లుగా మనశ్శాంతి లేకుండా చేయకముందే ఆ రహస్య పాపాలను భక్తుడైన దావీదులాగా ఒప్పుకుందాం. అయ్యా, నా తప్పులు క్షమించండి, నన్ను నిర్దోషిగా మార్చండి, నేను అధిక ద్రోహిని కాకూడదయ్యా, యథార్థవాదిగా ఉండాలి, నిందారహితుడిగా ఉండాలని మనం ప్రార్థన చేసుకోవాలి. రహస్యంగా దేవుని పిల్లలు చేసే ఇంకొక విచిత్రమైనటువంటి తప్పు, లోపం, పాపం ఏంటో చదువుకుందాం. చూడండి, యోబు గ్రంథం 13:10. మీరు రహస్యముగా పక్షపాతము చూపిన ఎడల నిశ్చయముగా ఆయన మిమ్మును గద్దించునుగాక. ఇక్కడ ఒక మాట రాయబడింది ఏంటంటే, మీరు రహస్యంగా పక్షపాతము చూపిన ఎడల ఆయన మిమ్మల్ని గద్దిస్తాడు. కొంతమంది రహస్య పాపాలు చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది రహస్యంగా పక్షపాతం చూపేవాళ్ళు ఉంటారు. నేను గతంలో చెప్పాను చాలామందికి, దేవుని నమ్ముకున్న బిడ్డలకి పక్షపాతం ఉండకూడదు. పక్షపాతం ఉంటే పక్షవాతం జబ్బొచ్చి మంచాన పడతారు అని చెప్పాను. కనుక మన వ్యక్తిగత జీవితంలో ఇంటిలో ఆడపిల్లలు మగపిల్లలకి పక్షపాతం లేకుండా న్యాయం తీర్చాలి, ఆస్తిని పంచాలి. ఒకళ్ళని హెచ్చుగా ఒకళ్ళని తక్కువగా చూడటం, ఒకళ్ళని ప్రేమగా చూడటం, ఒకళ్ళని ద్వేషించడం అలా చేయకూడదు. మనం అన్ని విషయాలలో యథార్థంగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, కానీ పక్షపాతం అనేది ఉండకూడదు. కొంతమంది మనుషుల ఎదుట యథార్థంగా ఉంటారు, న్యాయబద్ధంగా నడిపించబడతారు, కానీ రహస్యంగా మనకు తెలియకుండా మాత్రం పక్షపాతాన్ని ప్రదర్శిస్తారు, అన్యాయపు తీర్పు తీరుస్తారు. ఇతరులను విమర్శించడం, ఇతరులను గురించి హేళన చేయటం, ఇతరులను అవమానపరచడం, ఇతరులను గోల చేయటం ఎలాగో చేస్తూ ఉంటారు. రహస్యంగా పక్షపాతం చూపుతారు. నా మాటనండి, తల్లిదండ్రుల ఎడలైనా, పిల్లల ఎడలైనా, బంధువుల ఎడలైనా, స్నేహితుల ఎడలైనా, ఒక సేవకుడుగా నేను విశ్వాసుల ఎడల ఎవ్వరి ఎడల పక్షపాతం చూపకూడదు. నేను చూపే ప్రేమలో పక్షపాతం ఉండకూడదు. నేను ప్రార్థించే ప్రార్థనలో పక్షపాతం ఉండకూడదు. నేను నడుచుకునే నడకలో పక్షపాతం ఉండకూడదు. ధనవంతులను ఒక రకంగా, దరిద్రులను ఒక రకంగా, గొప్ప కులస్తులను ఒక రకంగా, తక్కువ కులస్తులను ఒక రకంగా నేను చూడకూడదు, అలా ప్రవర్తించకూడదు. అలాంటి పక్షపాతాన్ని రహస్యంగానైనా ప్రదర్శించకూడదు. అలా ప్రదర్శించాననుకోండి, నేను నమ్మిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, నేను ఆరాధించే దేవుడు ఖచ్చితంగా నన్ను గద్దిస్తాడు, శిక్షిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. నేనైనా మీరైనా దేవుని గద్దింపు మన మీదకి రాకూడదు, దేవుని శిక్షలు మన మీదకి రాకూడదు, దేవుని ఉగ్రత మన మీదకి రాకూడదు, దేవుని యొద్ద నుంచి కీడు మన మీదకి రాకూడదని కోరుకుంటే రహస్యంగా ఎవ్వరి ఎడల మనం పక్షపాతం చూపకూడదు. ఒకటి, రహస్యంగా పాపం చేయకూడదు. రెండవది, రహస్యంగా పక్షపాతం చూపకూడదు. అయితే ఈ రహస్యంగా మనం చూపుతున్న పక్షపాతం కానీ, రహస్యంగా మనం జరిగిస్తున్న తప్పులు కానీ, పాపాలు కానీ, లోపాలు కానీ, తాపాలు కానీ అన్నీ మనకు బయలుపరచబడాలి. వాటిని మనం వెంటనే విసర్జించి మనం పరిశుద్ధపరచుకోవాలంటే దేవుని ముఖ కాంతి మన మీద ప్రకాశించాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకరోజు ఒక పాస్టర్ గారు, ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తుంటే అత్యున్నతమైన సింహాసనం నందు ఆసీనుడైనటువంటి రాజు యొక్క ముఖ దర్శనం, ముఖ కాంతి అతని మీద ప్రసరించబడింది. అప్పటిదాకా గొప్ప ప్రవక్త, పేరుగాంచిన ప్రవక్త, దేవుని ప్రతినిధి అని అందరూ చెప్పుకుంటున్నారు. కానీ ఆ రోజు ఎప్పుడైతే దేవుని ముఖ కాంతి అని మీదకి వచ్చిందో పెద్దగా ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. ఏమని ఏడుస్తున్నాడు అంటే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను,
అపవిత్రమైన పెదవులు కలిగిన ప్రజల మధ్యలో నివసించువాడను, నేను నశించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవాను, అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైన మహిమ కలిగిన మహారాజుని, యుద్ధ శూరుడైన మహాదేవుణ్ణి నా కళ్ళతో నేను చూచాను, నేను నశించదను అని ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుని సన్నిధిలో నుంచి ఒక దూత కారు నిప్పుతో దిగివచ్చి ఆ నిప్పు అతని పెదాలకు తగిలించినప్పుడు అతనికి కలిగినటువంటి పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం కలిగింది. అతని యొక్క అపవిత్రత అంతా తొలగించబడి అతని ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధపరచబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి జీవితంలో నిజమైన పశ్చాత్తాపం, నిజమైన పరివర్తన రావటానికి దేవుని ముఖ దర్శనం చూసినప్పుడు ఖచ్చితంగా లోతైన పశ్చాత్తాపం, పరిపూర్ణమైన పరివర్తన అనేది కలుగుతుంది. ఆ పరివర్తన కలిగినప్పుడే దేవుని యొక్క అభిషేకం, అగ్ని అభిషేకంతో మనం కాల్చబడతాం. మన కల్మషం అంతా కడిగివేయబడుతుంది, మన భక్తిహీనతంతా కాల్చివేయబడుతుంది, మన దోషమంతా తొలగించబడి మన జీవితం నిందారహితంగా పరిశుద్ధంగా మార్చబడుతుంది. మనం చెప్పుకోవచ్చు, నా పెదాల అపవిత్రత లేదు, నేను అపవిత్రమైన జనులతో కాదు నివాసం చేస్తుంది, నేను పరిశుద్ధులతో నివసిస్తున్నాను, భక్తులతో నివసిస్తున్నాను, మందిరములో నివసిస్తున్నాను మనం చెప్పుకోవచ్చు. కానీ మన అంతరంగం యొక్క స్థితిగతులు ఎలాంటివో దేవుని ముఖ కాంతిలో క్లియర్ కట్గా దేవుడు బయలుపరుస్తాడు. అవి చూసిన తక్షణం మనం ఎలిగెత్తి ఏడ్చి పశ్చాత్తాపడినట్టయితే, వాటిని విసర్జించినట్లయితే దేవుని కృప ద్వారా మనం పరిశుద్ధపరచబడి నీతి మార్గంలో నడుచుకుందాముగాక. ఆమేన్. రెండో మాట చదువుకుందాం, గమనించండి. దేవుని ముఖ కాంతి వలన మన జీవితంలో కలిగే ఆశీర్వాదాలు లేదా ప్రయోజనాలు ఏంటి? 44వ కీర్తన 3వ శరణం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహువు వారికి జయాన్ని అనుగ్రహించలేదు. నీవు వారిని కటాక్షించితివి, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేసెను. చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకొక మాట కూడా చదవండి, నేను మీకు వివరంగా ఆ విషయాలన్నీ చెప్పేస్తాను. 5వ శరణం, 44వ కీర్తన 5వ శరణం. నీ వలన మా విరోధులను అణచివేయుదము, నీ నామము వలననే మా మీదికి లేచు వారిని మేము త్రొక్కివేయుదము. ఆమేన్. ఈ కీర్తన మొదటి 3 శరణాలు మనం చదివితే అక్కడ ఈ రీతిగా రాయబడింది. అన్యజనులను దేవుడు వెళ్ళగొట్టాడని, మన పితరులైనటువంటి వారిని దేవుడు తీసుకొచ్చి అన్యజనుల ప్రాంతాల వారిని నాటాడని, జనములను నిర్మూలన చేశాడని, ఆ నాటినటువంటి ఆ స్థలంలో మన పితరులను అన్ని వైపులా వ్యాపింప చేశాడట. అయితే మన పితరులట ఖడ్గాన్ని బట్టి దేశాన్ని, ప్రజలను, ప్రాంతాలను, స్వాస్థ్యాన్ని స్వాధీనం చేసుకోలేదట. బాహుబలాన్ని బట్టి, భుజబలాన్ని బట్టి వారికి విజయము అనేది అనుగ్రహించబడలేదట. వారి గుండె బలాన్ని బట్టి కానీ, కండబలాన్ని బట్టి కానీ, అర్ధబలాన్ని బట్టి కానీ, అంగబలాన్ని బట్టి కానీ, మంది మార్బలాన్ని బట్టి కానీ, ధనబలాన్ని బట్టి కానీ, జనబలాన్ని బట్టి కానీ వారికి జయం అనుగ్రహించబడలేదట. వాళ్ళు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు, వారు జయాన్ని స్వతంత్రించుకున్నారు. ఎలా సాధ్యం అనంటే బైబిల్ చెప్తుంది, నీవు మా పితరులను కటాక్షించావు, అందువలన
నీ బాహువే, నీ ముఖ కాంతియే, నీ దక్షిణ హస్త బలమే మా పితరులకు అత్యధికమైన విజయం అనుగ్రహించింది. వాళ్ళు విజయోత్సవాలతో ఊరేగించబడ్డారు. ఇంకా చెప్పాలంటే మేమైనా మా పితరులైనా రాబోయే జనరేషన్ అయినా సరే మేము మా దేవుని వలన, విజయశీలుడైన దేవుని వలన, శత్రువులను వెళ్ళగొట్టి మమ్మల్ని నాటి వ్యాపింపజేసిన దేవుని వలన మేము మా విరోధులను అణచివేస్తాం, మేము మా విరోధులను అణగదొక్కుతాం. ఇంతటి అఖండ విజయానికి రహస్యం మా బలం కాదు, మా సామర్థ్యం కాదు, మాకు కలిగినటువంటి వనరులు కాదు, కేవలం మా దేవుని వలన, మా దేవుని ముఖకాంతి, మా దేవుని కటాక్షం, మా దేవుని బాహుబలం, మా దేవుని దక్షిణ హస్తం. మేము ఈ విజయాన్ని పొందటానికి, స్వాధీన పరుచుకోవటానికి, జయాన్ని పొందటానికి కారణం మా చేతుల్లో ఉన్న ఖడ్గాలు కాదు, మారణ ఆయుధాలు కాదు, అధికారం కాదు, ధనం కాదు, పదవి కాదు, ప్రజలు కాదు, కేవలం దేవుని ముఖ కాంతి నుంచి వచ్చే ఆ ప్రకాశత వలన మేము ఇంతటి విజయాన్ని పొందుకున్నాం. మేము ఎక్కడికి వెళ్ళినా విజయోత్సవాలతో ఊరేగించబడుతున్నాం. అపజయం లేదు, ఓటమి లేదు, అవమానం లేదు. అన్ని చోట్ల మాకు అత్యధికమైన విజయం. రాత్రి మీ జీవితంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రెండో మాట, దేవుని ముఖ కాంతి వలన మీ జీవితంలో విజయం అందరికీ అనుగ్రహించబడునుగాక. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. కొంతమంది జీవితాలలో విజయం అనేది, జయ జీవితం, విక్టోరియస్ లైఫ్ అనేది చాలామందికి లేదండి. పాటలు పాడతారు కానీ విజయం ఎక్కడా? ఆరాధన చేస్తున్నారు, విజయశీలుడా నా ప్రాణప్రియుడా అని, కానీ అపజయాల మధ్యలోనే జీవితం నడిపించబడుతుంది. చూపుల మీద జయం లేదు, అపవిత్రమైన ఆలోచనల మీద జయం లేదు, కోపం మీద జయం లేదు, అపవాది అయిన సాతాను మీద జయం లేదు, లోకము లోక కార్యాల మీద జయం లేదు, అసహ్యమైన అపవిత్రమైన కార్యాల మీద జయం లేదు, కాళ్ళ మీద జయం లేదు. సీరియల్ను జయించలేకపోతున్నారు, సినిమాలు జయించలేకపోతున్నారు, చిన్న అబద్ధాన్ని జయించలేకపోతున్నారు, మోసయుక్తమైన జీవితాన్ని జయించలేకపోతున్నారు, పాపపు ప్రేరేపణలను జయించలేక లొంగిపోయి వంగిపోయి అవమానపరచబడి అల్లరిపోలైపోతున్నారు చాలామంది. జయ జీవితం ఎక్కడా? విజయం మన సొంతం కావాలి. మనం మన విరోధులను అణగదొక్కి, అపవాది శక్తులను అణగదొక్కి, సమస్యలను అణగదొక్కి, మన మీదకి లేచే సాతాను శక్తుల సమూహాన్ని పూర్తిగా అణిచివేసి విజయోత్సవాలతో మన జీవితాన్ని గడపాలి అని అంటే బైబిల్ చెప్తుంది, దేవుని ముఖ కాంతి వలన మనందరికీ అత్యధికమైన విజయం అనుగ్రహించబడునుగాక. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ విషయాలలో దేవుని ముఖ కాంతి వల్ల మనం విజయాన్ని పొందాలి అనే వివరాలు క్లుప్తంగా చదువుకుని ముందుకెళ్దాం. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 35 ఆ తర్వాత 37వ వచనం నోట్ చేసుకోండి, చదువుతారు, వినండి. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. 37
అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నింటిలో అత్యధికమైన విజయాన్ని పొందుచున్నాము. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరుద్దాం. గట్టిగా గట్టిగా కొట్టాలి చప్పట్లు. వీటన్నింటి మీద జయం మామూలు జయం కాదంట, అత్యధికమైనటువంటి విజయాన్ని దేవుడు మనల్ని ప్రేమించి మనలను కనికరించి ఆయన దక్షిణ హస్తం చాపి ఆయన బాహు చాపి ఆయన బలాన్ని మనకు అనుగ్రహించి వీటన్నిటి మీద మనకు అత్యధికమైన విజయం. మచ్చుకు కొన్ని ప్రాముఖ్యమైన వివరాలు చెప్తాను చూడండి. శ్రమల మీద మీకు అత్యధికమైన విజయం, బాధలన్నిటి మీద అత్యధికమైన విజయం, అనుభవిస్తున్న చిత్రహింసల మీద అత్యధికమైన విజయం, కుటుంబాల్లో ఊరేగుతున్న కరువు కాటకాల మీద, ఇరుకు ఇబ్బందుల మీద, లేమి దరిద్రత మీద, అప్పు సమస్యల మీద అత్యధికమైన విజయం. ఇంకా చివరికి ఒక మాట, అదేంటంటే ఉపద్రవాలన్నిటి మీద అత్యధికమైన విజయం. ఉపద్రవాలు అంటే అర్థం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఊహించని ఆపదలు. అందరు చెప్తారా గట్టిగా? ఉపద్రవాలు అంటే ఏంటయ్యి? ఊహించని, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఎప్పుడు. ఎలాంటి ఆపద వస్తుంది, అపాయం సంభవిస్తుంది, దుర్గతి సంభవిస్తుంది, శ్రమ సంభవిస్తుంది అని మీరు ఎప్పుడు ఊహించి ఉండరు, కలలోనైనా అనుకుని ఉండరు. అలాంటి ఆపదలు మీ జీవితంలో వెల్లువల యోనా జీవితంలో సంభవించినట్లుగా మనకు కూడా రావచ్చు. అయిన దేవుడు చెప్తున్నాడు, దేవుని మాట మనకు వినబడుతుంది దైవజనుడు పౌలు ద్వారా. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు, ప్రభువే మనల్ని రక్షించి పరిశుద్ధుల సహవాసములో నాటాడు, మనల్ని వ్యాపింపజేశాడు, మన సంఘ సరిహద్దులు విశాలపరిచాడు, మనకు తోడుగా ఉన్నాడు. ఆయన ముఖకాంతి మన మీద ఎప్పుడు ప్రకాశిస్తుంది కనుక మనకి వీటన్నిటి మీద అత్యధిక విజయం అనుగ్రహించబడునుగాక. మీరు ఎలాంటి శ్రమలు, ఎవరి ద్వారా శ్రమలు అనుభవిస్తున్నారో నాకు తెలియదు, ఎలాంటి బాధలు అనుభవిస్తున్నారో, శారీరకమైన బాధల, మానసికమైన బాధల, పిల్లల్ని బట్టి బాధల, వాళ్ళు చేసే పొరపాట్లను బట్టి బాధలు మీరు అనుభవిస్తున్నారా? ఆర్థిక ఇబ్బందులను బట్టి బాధలు అనుభవిస్తున్నారా? మీరు ఎలాంటి బాధల్లో ఉన్నా మీ మీద దేవుని ముఖకాంతి ప్రకాశిస్తే ఆ బాధలన్నిటి మీద అత్యధిక విజయం అనుగ్రహించబడునుగాక. ఎలాంటి కరువు, ఎలాంటి దరిద్రత, ఎలాంటి పేదరికం, ఎలాంటి అవసరాలు మీ జీవితంలో ఉన్న ఆ కరువు అంతా కనుమరుగైపోద్ది. సమృద్ధి మీ కుటుంబాల్లో కుమ్మరించబడుతుంది. అత్యవసరాలు, నిత్యావసరాలన్నీ తీర్చబడతాయి. ఊహించని ఉపద్రవాలలో నుంచి, ఆపదల నుంచి దేవుడు మిమ్మల్ని ఆశ్చర్యకరంగా తప్పిస్తాడు, విడిపిస్తాడు, కాపాడతాడు, గొప్ప కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. ఇన్ని కార్యాల మీద, వీటన్నిటి మీద మనకు విజయం రావాలంటే మనం యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు, యాగాలు చేయాల్సిన అవసరం లేదు, త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు, పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం నిరీక్షణతో దేవుని యొద్దకు వచ్చి, అయ్యా మీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయండి, మమ్మలను కరుణించండి, మమ్మలను ఆశీర్వదించండి అని మనం ప్రార్థన చేసుకుంటే ఆయన ఖచ్చితంగా మనల్ని కటాక్షిస్తాడు. ఆయన ముఖ కాంతిని ప్రకాశింపజేసి మనందరికీ వీటన్నిటిలో అత్యధికమైన విజయం అనుగ్రహించి విజయోత్సవాలతో ఇక మీదట మనలను దేవుడు ఊరేగించునుగాక. మూడవ మాట క్లుప్తంగా చెప్తాను, చదువుకుందాం చూడండి. దేవుని ముఖకాంతి మన మీద ప్రకాశించినప్పుడు కలిగే కార్యం. 89వ కీర్తన 15వ శరణము నుండి 17వ శరణము వరకు చదువుకుందాం. శృంగధ్వనులను ఎరుగు ప్రజలు ధన్యులు, యెహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు, నీ నామమును బట్టి
దినమెల్లా హర్షించుచు సంతోషించుచు ఆనందధ్వని చేయుచున్నారు. నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు. వారి బలమునకు అతిశయాస్పదము నీవే, నీ దయచేతనే మా కొమ్ము హెచ్చించబడుచున్నది. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. మూడో మాట చెప్తాను మీకు. మొదట చెప్పాను దేవుని ముఖకాంతిలో మన రహస్య పాపాలన్నీ కనబడతాయి అని. రెండో చెప్పాను దేవుని ముఖకాంతి వల్ల మనకు విజయము కలుగుతుంది అని. మూడో మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. యెహోవా, వారు నీ ముఖకాంతిని చూచి నడుచుకుంటున్నారు. శృంగధ్వనులను ఎరిగిన ప్రజలందరూ, బోరధ్వని ఎరిగిన ప్రజలందరూ, కావలివాడు బాకానాదం ఊదినప్పుడు, హెచ్చరించినప్పుడు వెంటనే అలర్ట్ అయిపోయి జాగ్రత్త పడి నీ దర్శనం చూడటానికి, నీ ముఖకాంతిలోనికి రావటానికి ఇష్టపడి త్వరపడి మీ ముఖ దర్శనం చేస్తూ నీ ముఖకాంతిలో నడుచుకుంటున్నటువంటి ప్రజల జీవితాల్లో మీరు ఎలాంటి కార్యాలు చేస్తున్నారో తెలుసయ్యా? నీ ముఖకాంతిలో నడుచుకుంటున్నటువంటి నీ ప్రజలు ఎంత ఆశీర్వాదకరంగా నడుచుకుంటున్నారో తెలుసా అని చెప్తూ 3 శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాల గురించిన వివరాలు అక్కడ రాయబడ్డాయి. మొదటి ఆశీర్వాదం ఏంటంటే, దేవుని ముఖకాంతిలో ఎవరైతే నడుచుకుంటూ ఉంటారో వాళ్ళట జీవము కలిగిన పరిశుద్ధ నామాన్ని బట్టి దినమెల్లా హర్షించుదురుగాక. గంభీరంగా చెప్దాం గట్టిగా. హర్షించడం అంటే ఆనందించడం, ప్లెజర్, ఆనందించడం. నిత్యము ఆనందధ్వని చేస్తారు. నిత్యము ఆనందధ్వని. వాళ్ళ జీవితాల్లో ఆవేదన కానీ, ఏడుపు కానీ, విచారం కానీ, కృంగుదల కానీ, భయం కానీ, కలవరం కానీ ఏది ఉండదు. ఎప్పుడు చూసిన దినమెల్లా అనుక్షణం క్షణక్షణం ఆ ముఖకాంతిలో నడుచుకున్న వాళ్ళ ముఖాలు ఆనందంతో తేజరిల్లిపోతున్నాయి. తేటగా కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ముఖకాంతి మీ మీద ప్రకాశించినప్పుడు మీ జీవితంలో ఉన్నటువంటి దుఃఖం నిట్టూర్పులు ఎగిరిపోతాయి. నిత్య ఆనంద సంతోషాలు మీ తలల మీదకి, మీ గుండెల్లోనికి, మీ మనస్సులోనికి, మీ జీవితంలోనికి దిగివచ్చునుగాక. ఎంతమంది దినమెల్లా నా జీవితం ఎంతవరకు అనుభవించిన కష్టాలు చాలు, ఏడ్చిన ఏడుపు చాలు, కార్చిన కన్నీళ్లు చాలు, రాబోయే దినాలైనా మహిమకరంగా ఉండాలి, ప్రతి దినం ఒక ఆశీర్వాదకరంగానే ఉండాలి, ప్రతి దినం ఆనందకరమైన వార్తలు వింటూ ఆశీర్వాదకరమైన స్థితిలో నడిపించబడుతూ ఆదర్శవంతమైన వ్యక్తిగా నేను రాణించాలని ఆశించే వాళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక మాట, నీ ముఖ కాంతిని బట్టి వారు నడుచుకుంటున్నారు. ఎవరైతే దేవుని ముఖకాంతిని చూచి దేవుని ముఖకాంతిలో నడుచుకుంటూ ఉంటారో, జీవితాలను సరిచేసుకుంటూ విజయాన్ని అనుభవిస్తూ విజయం నినాదాలు చేయుచు చక్కని త్రోవలలో నడిపించబడుతూ ఉంటారో వాళ్ళు దినమెల్లా ఆయుష్కాల దినములన్నిట వాళ్ళు ఏం చేస్తారంటే హర్షధ్వనులు చేస్తారని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ జీవితంలో ఎంతవరకు అనుభవించిన కీడు చాలు, ఎంతవరకు పొందిన దుఃఖం చాలు, ఎంతవరకు కార్చిన కన్నీళ్ళు చాలు, ఎంతవరకు కుమిలి ఏడ్చిన సంఘటనలు చాలు. ఇక మీదటైన శేష జీవితం ఆనందభరితంగా, సంతోషదాయకంగా, సుఖవంతంగా ఉండేటట్లుగా దేవుని ముఖకాంతులు నడుచుకోండి. దేవుడు ప్రతి క్షణం, ప్రతిరోజు, పగలు రాత్రి కూడా మీ జీవితంలో ఏడుపు రాకుండా, కన్నీళ్లు లేకుండా ప్రతిరోజు ఉదయాన్ని సంతోషంతో మొదలు పెడతారు, రాత్రిని కూడా సంతోషంగా విశ్రమించి దేవుని కృపలో పరవశించుదము గాక. రెండో మాట అక్కడ రాయబడింది, దేవుని ముఖకాంతిని చూచి నడిచేవాళ్ళు అంటండి దేవుని నీతి చేత హెచ్చించబడతారు. ఆ తర్వాత 17వ శరణంలో రాయబడింది, నీ దయ చేతనే మా కొమ్ము హెచ్చించబడుతుంది. దేవుని నీతి చేత,
దేవుని దయచేత మనము హెచ్చించబడతాం. మన కొమ్ము అంటే మన బలం, మన యొక్క బలం హెచ్చించబడుతుంది, మన ఘనత హెచ్చించబడుతుంది, మన కీర్తి హెచ్చించబడుతుంది. చాలామంది జీవితాల్లో హెచ్చింపు కోరుకుంటారు, ఘనత కోరుకుంటారు, గొప్పతనం కోరుకుంటారు. 10 మంది మధ్యలో గౌరవించబడాలని, ఘనపరచబడాలని, అందరూ మంచిగా చెప్పుకుంటే పరవశించాలని ఆశ అందరికీ ఉంటుంది. అయితే ఈ ఘనత ఊరకనే రాదు, ఎవరికి పడితే వాళ్ళకి రాదు. దేవుడు తన నీతి చేత ఎవరిని పడితే వాళ్ళని హెచ్చించడు. దేవుడు తన దయ చేత ఎవరు కొమ్మును పడితే వాళ్ళ కొమ్ముని హెచ్చించడు. ఎవరు కొమ్మును పడితే వాళ్ళ కొమ్ముని హెచ్చించారనుకోండి, కొమ్ముతో చీల్చి చెండాడతారు ఒక్కొక్కరిని. అందుకని ఆయన ఆలోచిస్తాడు, ఈ కొమ్ముని హెచ్చిస్తే ఏం జరుగుతుంది, తగ్గిస్తే ఏం జరుగుతుంది, ఈ కొమ్ముని విరిస్తే ఏమవుతుంది, ఈ కొమ్ముని బలపరిస్తే ఏమవుతుంది, ఈ కొమ్మును తైలముతో నింపితే ఏమవుతుంది, ఈ కొమ్మును తైలం లేకుండా ఎండబెడితే ఏమవుతుంది అని ఆలోచిస్తాడు. కాబట్టి మన జీవిత పయనంలో దేవుని ద్వారా హెచ్చింపు రావాలి, దేవుని యొద్ద నుంచే హెచ్చించబడాలి. మనం ఖచ్చితంగా దేవుడు తగిన సమయంలో ప్రతి వారిని హెచ్చిస్తాడు, ప్రతి వారిని ఘనపరుస్తాడు, ప్రతి వారిని ఉన్నతంగా దీవిస్తాడు. మీరు నిరాశ పడబాకండి. ఎక్కడండి మా దరిద్రత పోయేటట్లేదు, మా స్థితిగతులు మారేటట్లేవు, మా బ్రతుకంతా దీనదశలోనే గడపాల్సి వస్తుంది, మేమంతా హీనమైన జీవితం జీవించాల్సి వస్తుంది, మాకు ఉన్నత శిఖరాలు ఎక్కే అవకాశం, ఉన్నతంగా దీవించబడే ఆ యొక్క కృపకు మేము పాత్రులం కాదేమోనని చాలామంది నిరాశతోనే జీవితాన్ని వెళ్ళబుస్తూ ఉంటారు. నా మాటనండి, దేవుడు పక్షపాతి కాదండి. తగ్గిన సమయంలో, రైట్ టైంలో ఆయన దృష్టికి నీతిగా నడుస్తూ, ఆయన ముఖకాంతిలో, ఆయన ముఖకాంతిని చూస్తూ నడిపించబడే భక్తులను ఒక్కనాటికి జ్ఞాపకం చేసుకుని ఉన్నతంగా అందరి కన్నుల ఎదుట ఆశ్చర్యంగా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్ర. అదే మాట చెప్తాడు బిలాం, దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించాడు, నేను దాన్ని మార్చలేను. దేవుడు నిన్ను దీవిస్తే, దేవుడు నిన్ను హెచ్చిస్తే, నీ కొమ్మును హెచ్చిస్తే, నీ ఘనతను హెచ్చిస్తే, నీ స్థితిని ఉన్నతంగా దీవించి మహాభివృద్ధిలోనికి నిన్ను నడిపిస్తే, ఆ స్థితిని మార్చడం, ఆ పరిస్థితులను తారుమారు చేయటం ఎవడి తరమో కానే కాదు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎంతమంది అడ్డుపడి నీ ఘనతని పాడు చేయాలని, నీ ప్రతిష్టను పాడు చేయాలనుకున్నా సరే, దేవుడు పొరపాటున వారికి అవకాశం ఇవ్వడు. తగ్గిన సమయంలో ఆయన పరిశుద్ధ స్థలము నుంచి బాహు చాపుతాడు, అత్యున్నతంగా మహాజలరాశుల్లోంచి తీసి ఉన్నతమైనటువంటి ఆశ్రయ పురము మీదకి మనలను ఎక్కించి హెచ్చించునుగాక. ఇదే మాట చెప్తాడు దావీదు, నా శత్రువులందరి తల కంటే నీవు నన్ను ఎత్తుగా హెచ్చించావు. నా మాటేనండి, మీ శత్రువుల కంటే హెచ్చిస్తాడు, మీ ఇరుగు పొరుగు వాళ్ళ కంటే హెచ్చిస్తాడు, మీ బంధువుల కంటే హెచ్చిస్తాడు, మీ స్నేహితుల కంటే హెచ్చిస్తాడు, నామకార్థ క్రైస్తవుల కంటే హెచ్చిస్తాడు, ఆ బంధువర్గంలో ఉన్నటువంటి బలవంతులైన వాళ్ళందరికంటే హెచ్చిస్తాడు. ఎంతటి ఘనకార్యం నీ జీవితంలో దేవుడు తగిన సమయంలో జరిగించాలి, తన నీతిని బట్టి, తన దయను బట్టి అని అంటే మనం దేవుని ముఖ కాంతిని చూచి నడుచుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ 3వ మాట రాయబడింది, దేవుని ముఖ కాంతిని చూచి ఎవరైతే నడుస్తారోనట వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుందంటే, వారి బలమునకు అతిశయాస్పదము నీవే. వారికి ఒక ప్రత్యేకమైనటువంటి బలం, ఒక గొప్ప బలం, మహాబలం, అధిక బలం అనుగ్రహించబడిందట, దైవ బలం అనుగ్రహించబడిందట, డివైన్ స్ట్రెంగ్త్ అనేది వారికి అనుగ్రహించబడిందట. దైవిక బలము చేత, డివైన్ పవర్ చేత, దైవిక శక్తితో వాళ్ళు నింపబడి, ఆ బలాన్ని బట్టి, ఆ పరాక్రమాన్ని బట్టి అతిశయిస్తూ, ఆనందిస్తూ, ఆర్భాటంతో కేకలు వేస్తున్నారు. ఒరే, మీ బలానికి రహస్యమేంటి? మీ అతిశయానికి కారణమేంటి? మీ అతిశయానికి ఆస్పదం ఏమిటి బాబు అని అంటే వాళ్ళు చెప్తున్నారు,
మా బలానికి అతిశయాస్పదం ఏమిటని అడుగుతున్నారా? మా బలానికి రహస్యం ఏంటంటే మేము మా దేవుని ముఖకాంతిని చూచి నడుచుకుంటున్నాం కాబట్టి ఆయన ముఖకాంతిలో నుంచి, ఆయన హస్తములో నుంచి బలము, పరాక్రమము మాకు అనుగ్రహించబడుతున్నాయి. బలము తనదని దేవుడు నాతో చెప్పగా ఆ మాట నాకు 2 మార్లు వినబడింది అని అంటాడు. ఇంకో చోట దావీదు అంటాడు, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మన బలం ఎవరంటే మన దేవుడే, మన బలహీనత ఎవరంటే మన దేవుడే. కాబట్టి దేవునిని మనం బలముగా ధరించుకోవాలి. దేవుని పరాక్రమాన్ని మనం బలంగా ధరించుకోవాలి. దేవుడు అనుగ్రహించే బలాన్ని బట్టే మనం అతిశయించాలి. దేవుని బలం, దేవుని రాజ్యం బలముతో దిగి వస్తుంది. కాబట్టి ఆయన బలము చేత మనం నింపబడాలి. ఆయన బలాన్ని బట్టి మనం అతిశయించాలి. మన బలం, మన శక్తి, మన సామర్థ్యం, మన పరాక్రమం, మన పొగరు, మన ఎత్తు, మన శరీర దారుఢ్యం చూసి మనం అతిశయపడకూడదు. మనం ఎంతటి బలవంతులైనా సరే 3 రోజులు గనక జాడిచ్చి నీళ్ళరేసిన లేని అంటే 4వ రోజు సొట్టబొగ్గలో లొట్టకళ్ళు పడి గోడ పట్టుకుని అమ్మా అమ్మా సోపు మందగిలిందమ్మా, కొంచెం చేయి పట్టుకుని నడిపించో, బాత్రూమ్ తీసుకెళ్ళవా అనాల్సిందే. ఎంతటి బలవంతుడైనా సరే ఒక్కసారి కుళాయి తిప్పాడంటే దేవుడు ఆగకుండా ఎన్ని టాబ్లెట్లు వేసినా ఆగట్లేదు అనుకోండి, ఇక అంతే దెబ్బకి నీరసం పార్సల్ అవ్వాల్సిందే. ఎన్ని సెలైన్లు పెట్టినా సెట్ అవ్వనటువంటి పరిస్థితులు రావాల్సింది. అందుకని మన సొంత బలం మీద, మన సొంత భక్తి మీద, మన సొంత శక్తి మీద ఎప్పుడు ఆధారపడకూడదు, అతిశయించకూడదు. దేవుని పిల్లలు మనకు బలాన్ని కలుగజేసిన బలవంతుడైన దేవుని కృపను బట్టి అతిశయించాలి. కృపచేత మనం బలపరచబడాలి, కృపచేత మనం బలవంతులుగా మార్చబడాలి. మన అతిశయం మనకు బలాన్ని ప్రసాదించిన బలవంతుడైన దేవుడే. దేవునికి స్తోత్ర. యెహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుస్తున్నారు, దినమెల్ల నీ నామాన్ని బట్టి వాళ్ళు సంతోషిస్తున్నారు. నీ నీతిని బట్టి వారు హెచ్చించబడుతున్నారు. నీ దయచేత వారి కొమ్ము హెచ్చించబడుతుంది, వారి బలమునకు అతిశయాస్పదము నీవు. చివరిగా ఒక మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 119వ కీర్తన 135వ శరణం. నీ సేవకుని మీద, నీ భక్తుల మీద, నీవు విమోచించిన నీ ప్రజల మీద నీ ముఖకాంతిని ప్రకాశింపచేయుము. నీ కట్టడలను నాకు బోధించండి. చివరి మాట చెప్తాను, తలపైకి చూడండి. ఎవరి మీద అయితే దేవుని ముఖకాంతి ప్రకాశిస్తుందో వారికి దేవుడట ఉపాధ్యాయుడిగా ఉండి ఆయన కట్టడలన్నింటినీ, ధర్మ విధులన్నింటినీ, ఆజ్ఞలన్నింటినీ, ఉపదేశ క్రమాలన్నింటినీ వారికి అర్థమయ్యే పరిభాషలో బోధిస్తాడు. గ్రహించేటట్లుగా దేవుడు గ్రహింపు శక్తిని ప్రసాదిస్తాడు. ఆజ్ఞల మార్గములో కట్టడలను కడమట్టుకు గైకొనేటట్లుగా వాళ్ళ జీవితంలో విప్లవాత్మకమైనటువంటి కార్యాన్ని జరిగిస్తాడు. చాలామంది మందిరానికి వస్తున్నారు, మారు మనసు పొందారు, బాప్తిస్మాలు తీసుకున్నారు, దశంభాగాలు ఇస్తారు, బల్ల తీసుకుంటారు, ఎంతో నిష్టగా నియమ నిబంధనలతో నడుచుకుంటున్నారు. కానీ కట్టడలను ఎంతమంది గైకొంటున్నారో, కట్టడల విషయమై ఎంతమంది జాగరూకులై ప్రవర్తిస్తున్నారు, కట్టడల యొక్క క్రమాలు, పద్ధతులు అసలు మనకు తెలుసా? ఆ కట్టడల యొక్క అర్థం, పరమార్థం గ్రహిస్తున్నామా? ఎందుకు మనకి కట్టడలు తెలియాలి? ఎందుకు మనం ఆ కట్టడలను గైకొనాలి? ఆ కట్టడల బట్టి మన జీవితాన్ని కట్టుకోవాలి అనంటే ఇదే 119వ కీర్తన. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, రెఫరెన్సులు చెప్పను, వాక్యాలు చెప్తాను. చూడండి, ఇటు శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. మరొక మాట చెప్తాడు ఇదే కీర్తనలో, నీ కట్టడలను గైకొనున్నట్లుగా నేను శ్రమ నొంది ఉండుట నాకు
మేలాయను. నీ కట్టడలను గైకొనున్నట్లుగా నేను శ్రమ నొంది ఉండటం నాకు మేలు. నాకు శ్రమ కలగక మునుపు, శ్రమ లేనప్పుడు అంత సుఖం, అంత క్షేమం, పట్టినంత బంగారం, అనుకున్నవన్నీ ఆశీర్వాదంగా మార్చబడుతున్నప్పుడు నేను త్రోవ తప్పిపోయాను. గొర్రెల వలె త్రోవ తప్పి ప్రవర్తించాను. ఎక్కడో మబ్బు కాలమందు పొదల్లో చిక్కుకున్నాను, అపాయములో చిక్కుకున్నాను. కానీ ఎప్పుడైతే నాకు శ్రమలు సంభవించాయో అప్పుడు నీ వాక్యాన్ని అనుసరించాను. అంత మాత్రమే కాదు, నీ కట్టడలన్నింటిని నేను నేర్చుకుని నీ కట్టడల ప్రకారం నా జీవితాన్ని కట్టుకుని నీ కట్టడలు నేను గైకొనుచూ ఉన్నాను ప్రభువా అంటున్నాడు. దేవుని పిల్లల జీవితాల్లో శ్రమలకు దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అని అంటే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ట్రాక్అవుట్ అవుతున్నాడు ఒక సేవకుడు, ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ అంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుడు అనుమతించేది ఏంటంటే శ్రమల మార్గం. దేవుడు ప్రేమ కలిగిన వాడు. అందుకని ఏం చేస్తాడంటే ఆయన డైరెక్ట్గా ఒక వ్యక్తిని దండించలేడు, శిక్షించలేడు, హాని చేయలేడు. అందుకని శ్రమల పాలు చేస్తాడు. మానసికంగా శ్రమల పాలైపోతారు. శారీరకంగా పలు విధములైనటువంటి శ్రమ, అనారోగ్యం కావచ్చు, అప్పు సమస్యలు కావచ్చు, శత్రు పోరాటాలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అన్నీ చికాకు కలిగించే సందర్భాలు రావచ్చు. రకరకాల ప్రతికూల పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటి వెనక కారణం ఏంటంటే ఎక్కడో నేను ట్రాక్ తప్పాను, ఎక్కడో నేను దేవుని మార్గాన్ని అనుసరించడం మానుకున్నాను. అందుకే నాకు ఈ శ్రమలని ఎవరైతే గ్రహించి కట్టడలను గైకొన్నట్లుగా శ్రమల మార్గంలో సంతోషంగా సాగిపోతారో వాళ్ళ జీవితం పవిత్రంగా మార్చబడుతుంది. వాక్యపు వెలుగులో వాళ్ళ జీవితం నడిపించబడతారు. ఇక్కడ కట్టడలను గైకొన్నట్లుగా శ్రమ నొంది ఉండటం నాకు మేలు. నీ కట్టడలు నాకు బోధించు, నా మార్గాల మీద నీ ముఖకాంతిని ప్రకాశింపచేయమని ప్రార్థన చేశాడా. ఆ తర్వాత కంక్లూషన్, ముగింపులో దావీదు పలికిన మంచి మాట నాకు చాలా ఇష్టం. ఆ మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 119వ కీర్తన 112వ శరణం. నీ కట్టడలను గైకొనుటకు నా హృదయమును నేను లోబర్చుకొని ఉన్నాను. ఇది తుద వరకు నిలుచు నిత్య నిర్ణయం. అందరూ చెప్పండి గట్టిగా ఆమేన్. నాకు భలే ఇష్టం అండి. బైబిల్లో ఈ కీర్తనలో ఈ మాట నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. ఏమన్నాడంటే నీ కట్టడలను కడమట్టుకు గైకొనున్నట్లుగా, తుది శ్వాస విడిచేంత వరకు గైకొనేటట్లుగా నా హృదయాన్ని నేను లోపరుచుకున్నాను, నా శరీరాన్ని నేను లోపరుచుకున్నాను, నా మనస్సాక్షిని నేను లోపరుచుకున్నాను. ఏయ్ హృదయమా, దేవుని కట్టడలను గైకొనుము, దేవుని కట్టడలను అనుసరించి ప్రవర్తించు. నువ్వు తిరుగుబాటు చేయొద్దు అని హృదయానికి ఒక ట్రైనింగ్, హృదయానికి ఒక ఆలోచన, హృదయానికి ఒక గ్రహింపును అభ్యాసం చేయించాడట. భక్తుడు అన్నాడు, నా హృదయం నేను చెప్పినట్లుగా చేస్తుంది, నా మనస్సు నేను చెప్పినట్లుగా నడుచుకుంటుంది. కొంతమంది అంటారు ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని. అలనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురుతో మాట్లాడలేదా? ఏనాటికైనా మట్టి శరీరములు కలిగిన వారము మనము, మన శరీరం బలహీనము, ఆత్మలో మనం సిద్ధపడితే చాలును అని చెప్పుకుంటూ ఉంటారు చాలామంది. కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, కడమట్టుకు ఆజ్ఞల మార్గములో నడువు, కట్టడలను గైకొను అని నా హృదయానికి నేను ట్రైనింగ్ ఇచ్చాను. నా హృదయంతో నేను చెప్పాను, నా హృదయంతో నేను మాట్లాడాను. నా హృదయం కూడా నువ్వు చెప్తే చెప్తే అదే అని చెప్పి నా హృదయం పూర్తిగా లోబడింది. ఇది ఒక్కనాటి నిర్ణయం కాదు. ఈ రోజు ఉద్రేకపడిపోయి రేపబడి ఆత్మలో బతికేది ఎట్లాగే బతకాలి అని నిర్ణయం చేసుకుని మరుసటి రోజు కల్లా మళ్ళా నిర్ణయాలు మార్చుకోవటం కాదు. ఇది తుద వరకు నిలుచు నిత్య
నిత్య నిర్ణయం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆఖరి శ్వాస వరకు, గొంతులో ఊపిరున్నంత వరకు నిలిచి ఉండే నిత్య నిర్ణయం, నిత్య నిబంధన, నిత్య తీర్మానం ఇది. ఈ నిర్ణయంలో మార్పులు ఉండవు, ఈ తీర్మానంలో మార్పులు లేవిక. నా బ్రతుకు కాలం అంతా నా హృదయం దేవుని కట్టడలను అనుసరించి నడుచుకోవడానికి లోబడుతుంది. నేను లోబడే జీవిస్తాను అని చెప్తున్నాడు. ఇది సాధ్యమా? క్రొత్త నిబంధనలో నడిపించబడుతున్న దేవుని భక్తులమే మనకి సాధ్యమా? మీకు ఒక సవాల్తో కూడినటువంటి చక్కని మాట చెప్తాను చూడండి. దైవజనుడు పౌలు అంటున్నాడు, అందరికీ ప్రకటించిన తర్వాత నేను భ్రష్టునైపోతానేమోనని గాలిని కొట్టినట్టుగా కాకుండా నన్ను నేనే నలగగొట్టుకుని నా శరీరాన్ని లోబరుచుకొనుచున్నాను. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. శరీరం ఎప్పుడు లోబడిద్దంట? నలగొడితే. ఎప్పుడు లోబడిద్ది? ఎంత బలిసినటువంటి శరీరమైనా, ఎంత బలిసినటువంటి కొవ్వు పట్టిన హృదయమైనా లోబడాలంటే ఏం చేయాలి? దాన్ని కరెంటు పెట్టాలి. కొవ్వు కరగాలంటే కరెంటు పెట్టాలి. శరీరం కలగాలంటే నలగొట్టాలి. ఉపవాస ప్రార్థనలతో, మోకాళ్ళ ప్రార్థనలతో, జాగరణాలతో కొంచెం తిండి తగ్గించి శరీరాన్ని నలగొట్టాలి. అంతేగాని పప్పు గుర్తించి అమ్మాయి నా శరీరం నలగొట్టి ఈ మధ్య అసలు లోబడతలేదు, శరీరం అసలు లోబడుతుంది, మొద్దు బారిపోయినట్టుగా ఉంటుంది, దున్నపోతు మీద వర్షం పడినట్టుగా స్పర్శ లేకుండా పోతుంది, కొంచెం కొట్టి చూడు. కొంతమంది అరికాళ్ళలో స్పర్శ లేక పప్పు గుర్తు పెట్టి కొట్టించుకుంటూ ఉంటారు. కొంతమంది సూదులతో పొడిపించుకుంటారు. సూది పొడుతుంటే సమ్మగా ఉంటుంది అనమాట వాళ్ళకి. నా మాటనండి, పప్పు గుర్తు పెట్టో, కర్రలు పెట్టో, లేకపోతే పిడిగుద్దులు గుద్దించుకోవటమో కాదు. మనం దీక్ష భూని అన్నపానాలను మితంగా తీసుకొని నిద్రాహారాలను మితంగా పొందాలి. కొంతమందికి తిండి నిద్ర తప్ప వేరే ధ్యాసే ఉండదు. దేవుడి వల్ల సేవకులు అట్టాగే చచ్చారు, సిస్టర్లు అట్టాగే చచ్చారు. కొంతమంది దర్శనం లేనివాళ్ళు, భక్తి లేనివాళ్ళు, ప్రతిష్టను కోల్పోయినటువంటి వాళ్ళు ఎప్పుడు చూడు తిండి నిద్ర. శరీరాన్ని నలగొట్టుకుందాం, లోబరుచుకుందాం. ఈ అల్పకాల పాప భోగాల మీద జయం పొందుదాం. రోషం కలిగిన క్రైస్తవుడుగా, రోషం కలిగిన సేవకుడుగా, పవిత్రంగా, నీతిగా, నిజాయితీగా, నిప్పులాగా, రోషంగా బ్రతుకుదాం అన్న ఆలోచన ఉండదు కొంతమందికి. ఎంత సీనియారిటీ వచ్చినా పాపాన్ని అసహించుకోరు. అదే దౌర్భాగ్యమైన స్థితి. ఏడకి పోయినా అదే పాపాలు, అదే లోపాలతో, అదే పాపిష్టి బ్రతుకుతో జీవిస్తూ ఉంటారు. నా మాటనండి, దేవుని పిల్లల జీవితాలలో తుదవరకు నిత్య నిర్ణయంతో కూడిన కొన్ని నిబంధనలు చేసుకోవాలి. నా హృదయం నీ కట్టడలను గైకొన్నట్లుగా లోబరుచుకుంటున్నానయ్యా. ఇది ఈరోజు నిర్ణయం కాదు, నా కంఠంలో ఊపిరినంత వరకు, ఆఖరి శ్వాస వరకు ఇది నిత్య నిబంధన, ఇది నిత్య నిర్ణయం, ఇది నిత్య తీర్మానం. ఈ హృదయమైనా, ఈ శరీరమైనా, ఈ ప్రాణమైనా, ఈ జీవితమైనా మీకు లోబట్టడానికే నన్ను నేను నలగగొట్టుకుని మీకు అప్పగించుకుంటున్నాను. నా శరీరాన్ని సజీవయంగా మీకు సమర్పిస్తున్నాను. నన్ను పవిత్రంగా మీ దృష్టికి అనుకూలంగా నడిపించమని మీరు తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. దేవుని ముఖకాంతి మీ మీద ప్రకాశిస్తుంది. ఆయన బోధలు మీకు నేర్పిస్తాడు. ఆయన బోధలు గైకొని అవకాశాన్ని, కృపని మీకు అనుగ్రహిస్తాడు. అన్ని విషయాల్లో దేవుడు మిమ్మలను అంగీకరించి, ఆశీర్వదించి, కరుణించి, తన ముఖకాంతిని ప్రకాశింపజేసి భూమి మీద ఆయన మార్గాలు తెలియబడినట్లు, అన్ని జనులందరూ రక్షించబడినట్లు, సేవకుల మీద, సర్వ సమాజం మీద దేవుని ముఖకాంతి, దేవుని ముఖ ప్రకాశము ప్రజ్వరిల్లును గాక.